ఇప్పుడు నేను మాట్లాడబోయే వ్యక్తి సినిమా హీరోనా, ఒక బయోపిక్ స్టారా, క్యారెక్టర్ ఆర్టిస్టా, ఇవన్నీ కూడా మీరే డిసైడ్ చేద్దరు కానీ ఆయన పేరు శ్రీతేజ్. హాయ్ శ్రీతేజ్. హాయ్ అన్న. హాయ్, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రేపు 19వ తారీఖున ఇద్దరు హీరోయిన్లకి మధ్యలో ఉంటున్నావు. ఒక పక్క అంజలి, ఇంకో పక్క అనన్య. ఏ అయినా అక్షరం కలిసి వచ్చిందా ఏంటబ్బా నీకు? స్క్రిప్ట్ అన్న, ఆ స్క్రిప్ట్కి ఎందుకు అంత నవ్వుకున్నావు? ఏం గుర్తొచ్చినాయి ఏంటి? అది ఏం గుర్తు రాలేదు. అంటే మీరు ప్రశంస బాగుంది అనిపించింది, అందుకని నేను ఫీల్ అయ్యాను. అవును, అంటే ఇద్దరు ఈ మధ్యకాలంలో ఒక కాంటెంట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ వస్తున్నాయి మంచిగా. అవును. అందులోకి ఇప్పుడు బహిష్కరణ అనేది చాలా పెద్ద మాట నిజంగానే. అవును. మనం చాలా తక్కువ కూడా వాడతాం. బహిష్కరణ అనగానే పూర్వకాలంలో అయితే రాజ్య బహిష్కరణలు ఉండేవి. ఇప్పుడు ఈ బహిష్కరణకి మీకు ఏంటి సంబంధం? నిజంగా మీరు హీరోనా, క్యారెక్టర్ ఆర్టిస్టా, విలనా? అంటే స్క్రిప్ట్కి అండ్ నేను ఎప్పుడు ఎలా చేస్తానంటే స్క్రిప్ట్కి ఎవరైతే ప్రధానంగా నడిపిస్తారో వాళ్ళని హీరో అంటాం, హీరో సెంట్రిక్. ఇప్పుడు దీనికి ప్రధానంగా అంజలి గారు ఈజ్ ద మెయిన్ లేడీ సెంట్రిక్గా నడిచే కథ. దాంట్లో నేను ఇంకో ఒక మెయిల్ సపోర్ట్ ఉంటుంది కదా, ఆ మెయిల్ సపోర్ట్లో స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్, అంటే తక్కువ క్యారెక్టర్తోనే ఉండే కదా. అందులో నేను మెయిన్ గతంలో విజయశాంతి గారికి వినోద్ కుమార్ గారు ఉన్నట్ట. అంటే మన పోలికి నేను చెప్పలేను కానీ మీరు వన్స్ 19th చూసిన తర్వాత అండర్స్టూడ్ అయిపోతుంది. ఎందుకంటే దీంట్లో ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అండ్ టెరిఫిక్ సీన్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, లవ్ కన్వే ఉంది. ఇలా అన్ని ఎమోషన్స్ని డ్రైవ్ చేసే ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. ఇంకా మన అంటే సినిమా భాషలో మాట్లాడుకుంటే హీరో జోన్లోకి వచ్చానన్న. అదే మొత్తానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఎప్పటి నుంచి దాదాపు 10 ఏళ్ళుగా తెలుసు నాకు మీరు. అవునన్న. అప్పటి నుంచి చూస్తున్నప్పుడు కూడా మీ పోరాటంలో ఎప్పుడు ఒక మంచి ప్రయత్నం. అంటే మీరున్నారు అంటే ఆ క్యారెక్టర్కి ఎలివేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఫస్ట్ మీరు ఆ వంగవీటి అంతకుముందు ఏం చేశారు అనేది నాకు తెలీదు. వంగవీటి టైంలో మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేయటం, ఆ తర్వాత వరుసగా ఒక పక్క చంద్రబాబు క్యారెక్టర్ కానీ, ఇంకో పక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్లోకి అలా ఇమిడిపోతూ ఉండటంతో ఒక బయోపిక్ స్టార్ అన్నారు నిన్ను. నిజంగా నీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ రాశారు మీడియా ఆ టైంలో. నాకే చాలా బాగా అనిపించింది. అంటే అన్ని సంవత్సరాలు పడిన కష్టానికి ఎప్పుడైతే మీడియా అన్నలు అందరూ కూడా అలా రాస్తూ ఉంటే, అరే కష్టపడితే నిజంగా కష్టపడితే ఇలాగే వస్తాయి అప్రిషియేషన్స్, ఇలాగే ఇంకా మనం కష్టపడాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇక్కడ సాధించడానికి వచ్చాం కదా, ఇంకా నా కష్టాన్ని ఇంకా పెంచుకోవాలనే నాకు ప్రోత్బలం అయితే ఇచ్చారు కదా. అప్పుడు ఆ టైంలో నిజంగా కూడా ఆ పర్టికులర్ టైంలో ఆర్జీవి గారితో ట్రావెల్ చేయటం అనేది అసలు ఎవరికైనా అద్భుతం. కత్తి మీద సాము రెండు ఉంటాయి, రెండు వెర్షన్స్ చూడాలి. మీరు ఎలాగా ఫీల్ అయ్యారు ఆ టైంలో ఆర్జీవి గారితో? అసలు ఫస్ట్ ఎలా కుదిరింది మీకు? లేదంటే మంజు అన్న అంటే వంగవీటికి కాస్టింగ్ సెలక్షన్ కోసం చూస్తున్నారన్న. కరెక్ట్గా మంజు అన్న ఎక్కడో ఫేస్బుక్లో ఎక్కడో చూసి సెట్ అవుతాడు అనుకుని పిలిపించి నాకు ఇలా నెహ్రూ గారు ఇది అని చెప్పగానే ఫస్ట్ సంతోషం. వీటన్నిటికంటే ముందు ఆర్జీవి గారి దగ్గర నుంచి కాల్ రావడం అనేది పెద్ద విషయం. ఇక నాకు లోపల ఆయనతో వర్క్ చేయాలని అప్పటికి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ అప్పటికి చాలాసార్లు అన్ని ఆఫీసులకి తిరిగాను కానీ నాకు ఎప్పుడు ఆపర్చునిటీ దొరకలేదు. దీనికి డైరెక్ట్గా కాల్ వచ్చింది, వెళ్ళాను, అండ్ ఆయన పిక్స్ అయ్యి చూపించారు. లుక్ టెస్ట్ కోసం ఆ గెటప్ వేశారు. ఇమీడియట్ ఫస్ట్ ఫోటోనే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ స్టైల్లో డెలివరీ ఇచ్చాను. ఇమీడియట్ అది బాస్కి పంపించారు, ఓకే అనే సార్. ఫస్ట్ ఓకే అయిన క్యారెక్టర్ నేనే. అవును, అదే అంటే అప్పుడు బాగా నడిచింది మీ పేరు. సడన్ గా శ్రీతేజ్ ఈ క్యారెక్టర్కి భలే సూట్ అయ్యాడు, పర్ఫెక్ట్గా ఉన్నాడు అని అదే అనిపించింది. అంటే నేను అనుకున్నాను బాగా డబ్బులున్నాడు పిల్లడు, ఎవరినో తీసుకొచ్చి కరెక్ట్గా వాళ్ళకి తగ్గ క్యారెక్టర్ని పెట్టుకున్నారులే అనుకునే మైండ్ సెట్లో ఉన్నా. మీ దాకా వచ్చింది ఆ పాయింట్? లేదండి, రాలేదు. కానీ అసలు మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? నేను అంటే 2006 ఆ టైంలో అంటే యాక్టర్గానే ట్రై చేస్తున్నాను. ట్రయల్స్ చేస్తూ తిరుగుతుంటే ఇంత వైడ్ యాంగిల్ ఆపర్చునిటీస్ లేవన్నా. అవును. ఇంకా అప్పుడు సరే ఎలా అయినా ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలని చెప్పి ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక ఆయన చెప్తే ఇదేదో బాగుంది అని రవితేజ గారి గురించి ఆ ఇన్స్పిరేషను అది తెలుసుకోవడం, అలా అలా సరే అయితే నేను ఇక్కడే సస్టైన్ అవ్వాలి ఏదైనా కానీ నేను ఇంతే అనుకొని ఏ దారి ఉంది అని చూసి అసిస్టెంట్ డైరెక్టర్ అనే ఒక దారి ఉంది. సరే అయితే అక్కడ ట్రై చేద్దాం అని చెప్పి ఇంకా అలా రోజు ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడిని. ఆడవారి మాటలు కదా, క్యారెక్టర్ అయితే ఏది లేదు అది ఇది అని అన్నారు. సరే నేను అప్రెంటిస్గా అయినా వస్తాను సార్ అది ఇది అని అంటే చూశారు, చాలా చూసి సరే అయితే లొకేషన్కి వచ్చాయన్నారు. అలా లొకేషన్కి వెళ్ళడం స్టార్ట్ చేసి అక్కడ
ఫస్ట్ వెంకటేష్ గారి సినిమా ఆడవారి మాటకి అర్థాలు వేరలే. ఓకే, డైరెక్టర్ ధనుష్ గారు వాళ్ళ బ్రదర్ ఏమో. అవును, సెలవరాఘవన్ గారు. సూపర్. అప్పుడు అంటే ఎంతమంది ఆర్టిస్టులు, 50 మంది ఆర్టిస్టులు పైన ఉన్నారు ఆ సినిమాలో. అప్పుడు మీరు నేర్చుకున్నారు ఏమన్నా వర్క్? చాలా వర్క్ అన్న. అక్కడే నేను మెయిన్ ఎప్పుడైతే అసిస్టెంట్, నేను డైరెక్ట్గా ఒకవేళ యాక్టర్గా ట్రై చేసి ఉంటే, అంటే ఎలా వెళ్ళేదో నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే అసిస్టెంట్ డైరెక్టర్గా ఎప్పుడైతే నేను వచ్చానో అక్కడే మెయిన్ నేర్చుకోవడం అన్న. కో డైరెక్టర్స్ కానీ, అసోసియేట్ డైరెక్టర్స్ కానీ, లేకపోతే అసిస్టెంట్ డిఓపీస్ కానీ, కెమెరా ముందు ఎలా నుంచోవాలి, ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, ఎన్ని లెన్స్ ఉంటాయి, ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, ఒక క్యారెక్టర్ డెవలప్ చేయడానికి రైటర్స్ ఎలా ఆలోచిస్తారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడి నుంచి డిక్ చేసి తీస్తారు, ఇదంతా కూడా అక్కడే నేర్చుకున్నాను అన్న. మెయిన్ నాకు మెయిన్ స్కూల్ అదే అయింది. అసిస్టెంట్ డైరెక్టర్ అవడం అనేది నాకు మెయిన్ స్కూల్. అది నిజంగా కూడా చాలా మంచి విషయం కదా యాక్చువల్లీ. ఎందుకంటే ఒక యాక్టర్ అవ్వాలనుకుని కంటిన్యూ చేద్దాం అనుకుని దీన్ని ఒక ప్రొఫెషన్ లాగా ఎన్నుకునేవాడికి ఒక్కొక్క దగ్గర ఎన్ని అవాంతరాలు ఎదురవుతాయి, అలానే ఎంత బ్యూటిఫుల్గా నేరేషన్ ఉంటుంది, ఒక కథను చెప్పే విధానంలో ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారనే పాయింట్ని అక్కడి నుంచి నేర్చుకుని ఉండొచ్చు. ఎగ్జాక్ట్ అన్న. మెయిన్ అక్కడ అదే స్ట్రీమ్ లైన్. ఎన్ని రోజులు చేశారు మీరు సినిమా మొత్తమా? లేదు, కంటిన్యూస్ ఉన్నాను. ఆ తర్వాత సాయిదేవాలో మౌనరాగం కూడా చేశాను. అనీష్ హీరోగా మౌనరాగం, విజయ్ బాలాజీ గారు డైరెక్టర్. అక్కడ ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను. ఆ డైరెక్టర్ గారు చెప్పారు ఒకసారి, నువ్వేమైనా కథలు ఏమైనా రెడీ చేసుకున్నావు అని అడిగారు. మనం కథలు రెడీ చేసుకోవడం రాలేదు. లేదు సార్ అన్న అంటే, అప్పుడు లేదు, ఒక కథని ఎలా ఆలోచించాలనే ఒక కోణాన్ని ఆయన నేర్పించారు. ఓకే, అక్కడ ఆయన అది ఆ పాయింట్ ట్రిగర్. ఒక గురువు ఒక క్వశ్చన్ వేసాడు అని అంటే ఆ క్వశ్చన్లోనే ఉంటుందన్న మనం లెర్న్ చేయాల్సింది అనేది నేను నేర్చుకున్నాను. గురువు దగ్గర నుంచి ఏం నేర్చుకుంటాం అంటే, పూర్తిగా గురువు మనకు విడమర్చి చెప్పకపోయినా క్వశ్చనింగ్ ఉంటుంది చూడన్న, ఆ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచే మనం ఆలోచించాలి. ఒక క్వశ్చన్ నుంచి ఎన్నో పుడతాయి. ఆ డిగ్గింగ్ చేసుకునే తత్వాన్ని గురువు మనకు కల్పిస్తారు. ఆ రోజు నాకు ఆయన ఆ క్వశ్చన్ వేయడం, ఎలాగా సబ్జెక్ట్ గురించి ఆలోచించాలి అనేది ఆయన నేర్పించడం, అలా అక్కడ అదొకటి మళ్ళీ నాకు ప్లస్ అయింది. అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్లో అసలుకి నేను నటుడినే అవ్వాలి అనే ఒక బలమైన ముద్ర ఎప్పుడు పడింది మీకు? అది ఏ అంటే ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచి అంటే ఎక్కడో ఒక కాయినింగ్ ఉంటుంది. కాలేజ్ డేస్ డిగ్రీ కాలేజ్ డేస్లో మనకి డ్రామా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కదండి. ఆ టైంలో కరెక్ట్గా డిగ్రీ సెకండ్ ఇయర్ ఆ టైం చదువుతున్నప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ టీచర్ విజయలక్ష్మి మేడం అని చెప్పి, ఆ మేడం ఇలా చేస్తున్నాం, వెంకటేశ్వర స్వామికి పాత్ర కోసం చూస్తున్నాం, ఎవరైనా చేయడానికి రెడీ ఉన్నారని ఫస్ట్ నేనే. ఓకే, అంటే అప్పటి నుంచే ఏదో ఉంది చేయలేపాను, చూసారు, సెలెక్ట్ చేసుకున్నారు, అలా ప్రస్థానం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇంకా కంటిన్యూస్ కాలేజ్లో డ్రామాస్ యాక్టివిటీస్, అట్లా కల్చరల్ యాక్టివిటీస్లో ఇంకా మునిగిపోయాను కంప్లీట్గా. ఇంకా అక్కడి నుంచి అసలు హైదరాబాద్ రావాలని ఆలోచన ఎలా వచ్చింది? హైదరాబాద్ రావాలని అంటే, మా నాన్నగారు వాళ్ళేమో నన్ను పోలీస్ డిపార్ట్మెంట్లోకి ట్రైన్ చేయాలి, బాడీ కూడా కరెక్ట్గా. అప్పటికి నేను కూడా మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ అన్న. తర్వాత స్పోర్ట్స్లో వాలీబాల్ స్టేట్ ఆడాను, సౌత్ జోను, ఇలా అన్ని బాగా ఆడుతున్నాను. ఎన్సీసీ ఉంది, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది, స్పోర్ట్స్ ఉన్నాయి, క్వాలిటీస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ట్రైన్ అవుతున్నా, దానికి ట్రైనింగ్ అవుతున్నాను. ఎస్పెషల్లీ మా నాన్నగారు నన్ను అలా చూడాలని అనుకుని అలా ట్రైన్ అవుతూ సరే అని చెప్పి హైదరాబాద్ పంపించారు. నేను వచ్చి దీంతో పాటు ఫిలిం ట్రయల్ చేయాలని చెప్పి నేను స్టార్ట్ చేశాను. కానీ నిజంగా ఎస్ఐలు లేకపోతే ఒక ఏదైనా డిపార్ట్మెంట్కి వెళ్తే చాలా మంది ఉంటారు, కానీ ఆర్టిస్ట్ అయితే ఎంతమంది? ఇదే పాయింట్ అన్న, మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అదే పాయింట్ నాకు డిగ్రీలోనే నాకు అది ట్రిగర్ అయింది. ఓకే, అందుకని చెప్పి తండ్రి మాట తీయకూడదు, నా అభిష్టాన్ని కూడా నేను కాదనుకోకూడదు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్తున్నప్పుడు ఏదైతే మనల్ని బలంగా నడిపిస్తుందో దాని వైపు మాత్రం ఎంత కష్టమైనా సరే ప్రయాణించాలనేది నా మెయిన్ ధ్యేయం. సూపర్. కానీ ఒక ధ్యేయం దగ్గరికి వచ్చి ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు దాన్ని కొట్టడం కోసం చాలా అవాంతరాలు ఎదురవుతాయి. అవును. మీకు జీవితంలో ఇది మనం ఇంకా కొట్టలేము, చేయలేము అనుకున్న పరిస్థితి వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకునేవాళ్ళు? యాక్చువల్గా ఆ పాయింట్ ఎప్పుడు అనుకోలేదన్న, అది ఫిక్స్ అయిపోయానన్న. ఏదైనా సరే అంటే నాకు ముందు సాధించిన వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు లేకపోతే నేను భయపడాలి మనం. కరెక్ట్. ఏమైపోతుందో అని. రవితేజ గారు ఉన్నారు, విక్రమ్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, మోహన్ బాబు గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ఉన్నారు, నాగభూషణం గారు ఉన్నారు, ఎస్వి రంగారావు గారు ఉన్నారు. ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అలాంటి స్టేజ్ నుంచే కదన్నా వచ్చారు పైకి. వాళ్ళు ఆ టైంలో కూడా వాళ్ళ వెనకాల ఎవరు లేరు, వాళ్ళకి ఉంది లోపల ఏదో చేయాలని. కానీ అక్కడ ఆ టైంలో ఆర్టిస్టులు తక్కువ ఉండటం, వాళ్ళకి త్వరగా ఆపర్చునిటీస్ దొరికినాయి. మా తరంకి వచ్చేసరికి పెరిగినాయి కదన్నా, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కోసం మనుషులు కూడా యాక్ట్ చేయడానికి ఎక్కువ మంది రావడం స్టార్ట్ చేశారు. కాంపిటీషన్ పెరిగింది, అందువల్ల ఆపర్చునిటీస్ తగ్గినాయి. ఇప్పుడు ఏమైంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి,
అలాగే వర్క్ కూడా ఉండింది. వర్క్ కూడా అలాగే ఉందన్న. పర్సన్స్ కూడా ఉన్నారు అలాగే. అవును. నెంబర్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, అసోసియేట్స్, అందరూ నెంబర్ ఆఫ్ అన్ని కేటగిరీస్లోనూ అందరూ ట్రై చేస్తున్నారు ఎక్కువ. అయితే మీరు ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఇప్పుడు మీకు దీనిలో సాధక బాధకాలు తెలుస్తాయి. ఒక ఆర్టిస్ట్కి ఏం ఉండకూడదు, ఏం ఉండాలి? ఏమో ఎప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించలేదు, కానీ నేనైతే ఒకటే అన్న, ఇప్పుడు డైరెక్టర్ గారు ఎప్పుడైతే మనకి ఆ కథలోకి ఎంచుకున్న తర్వాత డైరెక్టర్ విజన్లోకి వెళ్ళాలి. నేను చేసేది డైరెక్టర్ విజన్లోకి వెళ్ళాలి. ఆయన ఏమనుకుంటున్నాడు, నన్ను ఊహించుకొని ఉంటారు కదా, ఎలా ఊహించుకొని ఉంటారు, అక్కడి నుంచి నేను ఎలా ట్రిగర్ చేయాలి, నేనేం హోంవర్క్ చేసుకోవాలి, ఎలా ఇంప్రెస్ చేయాలి, ఫస్ట్ డైరెక్టర్ని ఎలా ఇంప్రెస్ చేయాలి అనే హోంవర్క్ అయితే చేసుకుంటానండి. అంటే బైండ్ ఓవర్ ఆల్మోస్ట్ మనం 100% డైరెక్టర్ గారికి ఎప్పుడైతే బైండ్ ఓవర్ అయి ఉంటామో ఆటోమేటిక్గా మనలోంచి కొత్తదనం వస్తుందని నేను ఫీల్ అవుతాను. అయితే దాంతోపాటు మన హార్డ్ వర్క్ ఉండాలి, హోంవర్క్ ఉండాలి. 100%. అది అది లేకపోతే నువ్వు ఏ స్థాయి నటుడు అయినా సరే ఏదో ఒక రోజున పడతావు. అవును రైట్. అయితే ఇప్పుడు మిగతా మీ అన్ని క్యారెక్టర్స్ కూడా నేను చూశాను, ప్రతి సినిమా చూశాను, నీ ప్రతి సినిమా, నీ ప్రతి కథలుగా నాకు తెలుసు. అయితే బహిష్కరణ అనే టాపిక్ వస్తే మిగతా మీరు అన్ని చేసిన వాటన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇది చాలా పెద్ద క్యారెక్టర్ అనేది నా ఫీలింగ్. అవునా? ఎగ్జాక్ట్లీ. ఇందులో ఇప్పుడు మరి ఇది ఇంత పెద్ద క్యారెక్టర్ మోస్తున్నప్పుడు ఈవెన్ ఇప్పుడు చిరంజీవి గారు కూడా డైరెక్ట్గా హీరో అవ్వలే, చిన్న చిన్న విలన్ వేషాలు వేసుకుంటా, చిన్న చిన్న రోల్స్ వేసుకుంటా, అవకాశం వచ్చినప్పుడల్లా తనను తను ప్రూవ్ చేసుకుంటా. ఇప్పుడు ఇది కథ కాదు లాంటి సినిమాల్లో జయసుధాకి కత్తులు ఇస్తున్నప్పుడు అమ్మో వీడోట్రా రాక్షసుడు అనుకునేవాళ్ళం. అలాంటివన్నీ కూడా చూసి తర్వాత ఎలా అయ్యారో తెలుసు. మీకు ఎలా ఉంటుంది ఆ కార్యాచరణ? దీనికి తగ్గట్టుగా ఎలా మసులుకోవాలనుకుంటున్నారు? అంటే హీరోగా ఇలా లీడ్ చేస్తున్నప్పుడు ఒకటే హార్డ్ వర్క్ అన్న, ఎక్కడైనా సరే. అంటే హార్డ్ వర్క్ అంటే క్రియేటివ్ ఫీల్డ్లో హార్డ్ వర్క్ వేరు. అదే అంటే ఇక్కడ అంటే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అనేది అంటే డెఫినేషన్ ఇంకా డీటెయిల్గా చెప్పకపోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే మెయిన్గా చిన్న క్యారెక్టర్ చేస్తున్నా సరే 100% ఎఫిషియన్సీ పెట్టాలి, పెద్ద క్యారెక్టర్ చేస్తున్నా సరే అదే 100% ఎఫిషియన్సీ. అంటే నువ్వు ఏ క్యారెక్టర్ చేస్తున్నా సరే ఆ క్యారెక్టర్ యొక్క మెజర్మెంట్స్ చూసుకొని, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని, స్క్రిప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని, మన బాడీ లాంగ్వేజ్ వీటన్నిటిని పరిశీలించుకొని 100% ఎఫర్ట్ అయితే పెట్టాలన్న. అది ఏ క్యారెక్టర్ అయినా కానీ. అది మెయిన్ లీడ్ 100 సీన్లు చేసావా, 2 సీన్లు చేసావా, 3 సీన్లు చేసావా అనేది ఇంపార్టెంట్ కాదని నా ఫీలింగ్. చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను. అంటే చేసే వాళ్ళందరూ కూడా అంత కరెక్ట్గా ఉంటారని నాకు నా జర్నీలో నాకు కొంతమంది కో డైరెక్టర్స్ చెప్పారు ఈ విషయాలు. నాకు నేను ఎక్కువ లెర్న్ చేసింది కో డైరెక్టర్స్ దగ్గర నుంచి చాలా 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 చాలా. శ్రీనివాస్ గారని ఒక ఆయన చెప్పారు ఇదే విషయం. ఎలా ఉంటుంది తెలుసు, ఒక్క సీన్ పడినా ఆ సీన్లో నువ్వంటే ఏంటో తెలియాలన్నారు. అంటే ఒక్క సీన్లో ఎలా తెలుస్తాం, మీకు చెప్పాను కదా ఇందాక, మాట ఒక్కటే కానీ దాని గురించి మనం ట్రిగర్ అవ్వాలి, దాని నుంచి మన లోపల నుంచి రగలాలి. ఒక్క సీన్లో ఏం ఒక్క సీన్ వల్ల మొత్తం సినిమా మొత్తం మారిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అదే అందుకని దాన్ని మీరు నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు నిజంగా చేయండి శ్రీ. అలా చేసుకుంటూ వెళ్తే నిజంగా మీకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది. ఒక మంచి ఆర్టిస్ట్ మీలో ఉన్నాడు, మీ దాని దగ్గర ఆహార్యం ఉంది, అద్భుతంగా మీరు చేయగలరు కూడా. ఎందుకంటే నేను చూసిన ప్రతి దగ్గర కూడా మీ స్టాండర్డ్గా ఉంటాయి. మీ అరే భలే ఉన్నాడే నిజంగా. ఇప్పుడు వాటిని చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయో ముందు మీరు ప్రాక్టీస్ చేస్తారా? విజువలైజేషన్ అదే మీకు పాయింట్ ఏంటంటే స్క్రిప్ట్ ఎప్పుడైతే వింటామో ఆ స్క్రిప్ట్లోకి వెళ్ళిపోతాను నేను కాదు. ఆ స్క్రిప్ట్లో పేరు దర్శి. ఆ దర్శి ఏం చేస్తున్నాడో నేను చేయడం స్టార్ట్ చేస్తాను. తర్వాత డైరెక్టర్ గారు ఏమనుకుంటున్నారో ఆయన థర్డ్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. అంటే కొన్ని మనం చదువుకున్న స్క్రిప్ట్ని బట్టి వచ్చిన డౌట్స్ని బట్టి ఆయన అడుగుతుంటే ఆయన చెప్తూ ఉంటారు. ఆయన దాని యొక్క క్యారెక్టర్ యొక్క హావభావాలు, ఆ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ, ఆ క్యారెక్టర్ని ఆయన ఎలా ఊహించుకొని డిజైన్ చేశారని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా అది ఇన్వాల్వ్మెంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ బహిష్కరణ టాపిక్ వస్తే ఒక దర్శి అంజలి క్యారెక్టర్తోని ఎన్నిసార్లు ప్రేమలో పడ్డాడు? అంజలి గారు అంటే ఐ మీన్ పుష్ప క్యారెక్టర్తో దర్శి ఎన్నిసార్లు ప్రేమలో పెట్టాడు అని అంటే యాక్చువల్గా ఫస్ట్ నేనే బ్యాడ్ థంబ్నెయిల్స్ పెట్టను, కావాలని పర్టికులర్ గా ఆలోచించి. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ క్యారెక్టర్స్, ఇక్కడ దర్శి అండ్ అక్కడ పుష్ప. ఇక్కడ అంజలి గారు ప్లే చేశారా లేకపోతే వేరే ఎవరు ప్లే చేసినా అక్కడ పుష్ప అనే ఒక క్యారెక్టర్, ఇక్కడ దర్శి నేను కాకపోయినా ఎవరు ప్లే చేసినా దర్శి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్స్ ఎన్నిసార్లు ప్రేమలో పడింది అనేది పాయింట్లోకి వస్తే ఫస్ట్ హేట్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాను నేను.
అది తర్వాత ఆ పుష్ప అనే క్యారెక్టర్తో నేను ట్రావెల్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే నా ఎలోన్నెస్ ఆవిడ ఎలోన్నెస్కి ప్లస్ అవుతుందో రెండు మైనస్లు ప్లస్ అవుతాయో అక్కడి నుంచి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అన్నట్టు ఐ హ్యావ్ టు డెవలప్ మై సెల్ఫ్ లవ్ని అలా డెవలప్ అయ్యింది. అది మిగతాది ఇంకా చెప్తే నేను మళ్ళీ స్క్రిప్ట్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. 19th అది కంపల్సరీ అందరు చూసి ఫీల్ అవుతారు. కానీ ఒక కొత్త ఆర్టిస్ట్ లాగా నా దృష్టిలో అంజలితో కంపేర్ చేస్తే అంజలి చూసిన లైఫ్ స్టైల్ కానీ అంజలి చూసిన సక్సెస్ కానీ ఇంకా మీకు ఇంకా రాలేదు. ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ ట్రూ. ఇప్పుడు ఆమెతో చేస్తున్నప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి కంఫర్టబిలిటీ ఉండింది? లేదన్న అంజలి గారు కూడా ఎప్పుడు అలా లేరన్న. చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఎందుకంటే నాకేమైనా కొద్దిగా పెద్ద సీనియర్ యాక్టర్స్ కాబట్టి నేనే వెళ్ళి ఏమైనా మేడం ఈ సీన్ ఇలా ఉంది ఒకసారి చేద్దాము మేడం అని చిన్న సందర్భాలు అడిగి ఆవిడ కంఫర్ట్ జోన్ని తెలుసుకొని అలా మాట్లాడుతుంటేనే నేను కూడా మేడం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళటం కానీ అంజలి గారితో మాటలు అలా కొలాబరేట్ అయ్యి చేశాను. బాగానే దగ్గర కొలాబరేట్ అయినట్టున్నారు అంజలి గారు. మీరు దగ్గరికి కొలాబరేట్ అవ్వడం అంటే ముందే ప్రాక్టీస్ దాకా చేసుకునే అంత ప్రాక్టీస్ ఏం కదండి, జస్ట్ మాట్లాడటం అండి. ఇలా చేయాలనుకుంటున్నాను మేడం అని. అయితే జస్ట్ ఫర్ ఫన్ అండి. అయితే అంజలి గారు ఎలా ఉంటారు సెట్లో నాకు కొద్దిగా ఐడియా ఉంది, అందుకని నేను ఒక చిన్నది ఊరికి అలా వేసాను. సరే, అయితే ఈ సీన్స్ పర్టికులర్లో ఇప్పుడు మీరు ఇంతకు ముందు చేసిన అన్నీ కూడా ఒక క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి చేస్తారు, అది వేరే విషయం. ఈ పర్టికులర్ బహిష్కరణ సినిమాకి వచ్చాలకే, వెబ్ సిరీస్కి వచ్చాలకే అంజలి ఒక వేశ్య క్యారెక్టర్ చేశారు. ఇలాంటి దానిలో డీల్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచి మీరు రిఫరెన్స్లు తీసుకున్నారు? అంటే అంజలి గారి క్యారెక్టర్ నాకు సంబంధం లేదు కదా, నేను నా క్యారెక్టర్ ప్లే చేస్తాను. మీరు ఆమెతో కూడా డీల్ చేయాలి కదా. డీల్ చేయడం అంటే ఇప్పుడు యాక్టర్స్ టు యాక్టర్ ఎలా ఉంటారు, యాక్టర్ ఇప్పుడు సూపర్గా పెర్ఫామ్ చేస్తున్నారు అనుకోండి, నా లోపల కూడా ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. నేను బాగా చేస్తుంటే అరే ఈ యాక్టర్ బాగా చేస్తున్నారని అవతల యాక్టర్ కూడా ఇంకా బెస్ట్గా ఇన్వాల్వ్మెంట్. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. బెస్ట్ యాక్టర్స్తో ఎప్పుడు ఎందుకు కాంబినేషన్స్ బాగుంటాయంటే ఇన్వాల్వ్మెంట్. ఆ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్స్ చాలా జెన్యూన్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. ఓకే, అది నేను ఫీల్ అయ్యామండి. ఆటోమేటిక్గా అంజలి గారు అనన్య గారితో ఎలా ఎక్కువ ఫీల్ అయ్యారా, అంజలి గారితో ఎక్కువ ఫీల్ అయ్యారా? అనన్య గారితో ఉన్న క్యారెక్టర్ ట్రావెలింగ్ వేరు, అంజలి గారితో ఉన్న క్యారెక్టర్. అందుకే అడుగుతున్నా, నీ నవ్వులో నాకు చాలా 1,00,000 కనబడుతుంది. నాకు అన్నీ కూడా 19వ తారీఖు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నా. చూసి అందరూ తర్వాత మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం. ఎందుకంటే డెఫినెట్గా 100% ఇప్పుడు ఇంటర్వ్యూస్ చేసినవా, ఇప్పుడు మీతో స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ ఇంటర్వ్యూ. దీని తర్వాత మళ్ళీ ఆఫ్టర్ రిలీజ్ కూడా నేను మళ్ళీ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. బా, చాలా కాన్ఫిడెన్స్ గా బహిష్కరణ గురించి నిజంగా కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఒక యాక్టర్ ఇంత పవర్ఫుల్ గా ఈ చేసిన తర్వాత కూడా నా మీద తీసుకుంటారని చెప్పడం అనేది చాలా కాన్ఫిడెంట్ ఉండాలి. నాకు నిజంగా నేను కూడా చాలా దాచుకుంటున్నాను మీకు నిజంగా రిలీజ్ తర్వాత అడగడానికి. లోపల అంటే నేను ట్రైలర్ వరకు చూస్తేనే అరే భలే ఉన్నాడు శ్రీతేజ్, ఎలా చేశాడు అని చెప్పేసి నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ కోసం మీరు పడ్డ కష్టం కానీ, అంటే అప్పటిదాకా ఐరన్ బట్టలు ఒక చంద్రబాబు గారి రేంజ్, ఒక రాజశేఖర రెడ్డి గారి రేంజ్, ఒక దేవినేని నెహ్రూ గారి రేంజ్కి ఇప్పుడు నువ్వు చేసిన క్యారెక్టర్కి అసలు పొందం లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను అంటుంది. ఇట్లా చేస్తున్నప్పుడు అరే నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? నువ్వు అంటే కొత్తగా ఇప్పుడు క్యారెక్టర్ యాక్టర్ అంటే నా ఉద్దేశం ఎలా ఉండాలంటే, ఇప్పుడు వాటర్ తీసుకుంటే వాటర్లో ఏ కలర్ వేస్తే ఆ కలర్గా మారాలి యాక్టర్. అలా మారినప్పుడే మీకు కొత్తదనం వస్తుంది. ముందు చేశాను, అయిపోయింది, దట్స్ ఇట్, క్లోజ్. మళ్ళీ నేను ఫ్రెష్, నేను కొత్తగా వచ్చాను. మళ్ళీ ఇది నాకు కొత్త స్టార్ట్అప్, నాకు ఒక అవకాశం ఇచ్చారు. డైరెక్టర్గా నన్ను చూస్ చేసుకున్నారు. జీ వాళ్ళు కూడా యునానిమస్గా నా పేరు వెళ్ళంగానే వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఆపర్చునిటీ దొరికింది, నేను కొత్తగా పెర్ఫామ్ చేయడానికి నాకు ఇంకొక అవకాశం దొరికింది అన్న. అవకాశాన్ని ప్రూవ్ చేయడం కోసం నేను ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ డెడికేషన్ అయితే పెట్టేస్తాను. ఇంకా అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా అది కానీ నిన్ను చూడటానికి నీ ఆర్యానికి ఒక విలనిజం టైప్లో చేసుకుందాం అనుకుంటాము. కానీ మీరు చదివే పుస్తకాలు కానీ మీరు పాటించే కానీ పూర్తి రివర్స్. బొట్టు పెట్టుకుని వచ్చారు, రీజన్ ఏంటి? ఏం లేదు, టెంపుల్కి వెళ్ళి వచ్చాను. బాగా దైవభక్తే?
ఆ, ఉండాలి కదన్నా. మనం మన ఫీల్డ్ అంటేనే అసలు కళాకారుడు అంటేనే కళామ తల్లి ఆశీస్సులు. కళామ తల్లి అంటేనే ఆవిడ మదర్తో సమానం, మన మదరే. ఇంకా ఆవిడ ఆశీస్సులతో మనం ముందుకెళ్తున్నామంటే డెఫినెట్గా ప్రేయర్ చేయాల్సిందే. ఆవిడకి 100% ఒబే అయి ఉండాలి మనం. ఉంటేనే ఆవిడ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆ బ్లెస్సింగ్సే మనల్ని ముందుకు నడిపిస్తాయన్న. దానికి సంవత్సరాలతో సంబంధం లేదు. నేనైతే బిలీవ్ చేస్తాను. సూపర్ అబ్బా, మంచి తత్వం చెప్పావు. ఏమైనా చదువుతుంటావు పుస్తకాలు? చదువుతూ ఉంటాను. ఏం చదువుకున్నారు మామూలుగా మీరు? నేను మొన్న స్పెషల్ బీఈడి ఎంఆర్ ఇంకొక 3 సబ్జెక్ట్స్ రాస్తే కంప్లీట్ అవుతాయి. స్పెషల్ బీడ్? స్పెషల్ బీఈడి ఎంఆర్ అంటే మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ మీద స్పెషల్ సబ్జెక్ట్. బీఈడిలో స్పెషల్. ఓకే, ఆటిజం ఎగ్జాక్ట్లీ ఆటిజం సబ్జెక్ట్. ఓ, మైండ్ బ్లోయింగ్. నాకు అసలు తెలియదు ఈ టాపిక్, ప్రామిస్గా తెలియదు. గ్రేట్. అది ఎలా చేశారు? దాన్ని తీసుకోవడానికి రిఫరెన్స్ ఏంటి మీరు? రిఫరెన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ యాక్టర్స్ అందరం కూడా ఇప్పుడు 365 డేస్లో మహా అయితే ఒక 100 డేస్ బిజీగా ఉంటామే. మన 100 నుంచి 150, మిగిలిన 210 డేస్ వేస్ట్ చేస్తున్నాం. అది ఇంట్లో సినిమాలు చూడటం, ఖాళీగా ఉండటం, ఎలోనెస్ ఉంటుంది కదా, ఇవి ఉండకూడదు. లైఫ్లో ఏదో ఒకటి లెర్న్ చేయాలనేది నా ఉద్దేశం. అది నాకు చదువుకోవడం అంటే ఇష్టం. నేను ఎప్పుడో ఇంకా అప్పుడు ఆపేశాను కాబట్టి దాన్ని కంటిన్యూ చేయడానికి నాకు ఎప్పటి నుంచో ఉందన్నమాట. సరే, చాలా సబ్జెక్టులు ఏదో ఎంబీఏ అన్నారు, తర్వాత ఇంకోటి ఏదో చెప్పారు. బట్ నాకు అన్నిటికంటే బీఈడి ఎందుకు నాకు కనెక్ట్ అయిందన్న. ప్లస్ ఈ స్పెషల్ బీఈడి ఎంఆర్ సబ్జెక్ట్ అనగా నాకు ఇంకొద్దిగా నిజంగా క్లాస్. ఎందుకంటే కానీ ఇప్పుడు ఒక కోర్స్ చేస్తున్నప్పుడు పలానా కోర్సుకి సంబంధించి దీని తత్వం ఇది అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన పర్టికులర్ టాపిక్ సంబంధించి నేను మొన్ననే ఒక డాక్టర్ గారిని కూడా అడిగాను, డాక్టర్ నిర్లేప గారని. 100 కేసులు ఉంటే 100 డిఫరెంట్ సినాప్సిస్ ఉంటాయి వాళ్ళకి సంబంధించి, ఆటిజానికి సంబంధించి. ఇప్పుడు ఒక ట్రీట్మెంట్కి ఇలా చేయాలని ఉంటుంది. ఇప్పుడు ఒక మలేరియా జ్వరం వస్తే ఈ మలేరియా టాబ్లెట్స్ వేస్తాం. ఈ ఆటిజం కిడ్స్కి ఎలా చేస్తారు? దాని మీద ఎలాంటి పేషెన్స్ ఉండాలి, మీకెంత పేషెన్స్ ఉండాలి, వాళ్ళు చేస్తుంది ఏంటి అనేది మీరు ఎలా తెలుసుకుంటారంటున్నా నేను. అవును, దీని మీద ఎలాగా మీరు చేస్తారు? అదే నేను ఎప్పుడైతే ఇప్పుడు నాకు యాక్టింగ్తో పాటు ఎప్పుడైతే ఈ బీఈడి చదవడం స్టార్ట్ చేశానో ఇన్డెప్త్ అనాలిసిస్ ఇంకా పెరిగింది. అంటే ఒక ఆటిజం బేబీ అనే బేబీ ఎక్కడ డెవలప్ అయ్యింది, రీజన్ ఏంటి, అది ఎన్ని తరాల నుంచి వస్తుంది, తరాల నుంచి వస్తుందా, లేకపోతే ఫుడ్ చేంజెస్ వల్ల వస్తుందా, లేకపోతే మనకి పూర్వం శాస్త్రంలో చెప్తారు అమావాస్య రోజు గర్భంతో ఉంటే బయటకు వెళ్ళొద్దు, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అవి నిజమేనా? ఇప్పుడు మీరు చెప్పినవి 100% ట్రూ, నిజం. ఇవన్నీ ట్రూ అండి, ఇవన్నీ ట్రూ అన్ని అన్ని పుస్తకాల్లోనూ ఈ డిక్లేర్ అయి ఉన్నాయి. అండ్ సైన్స్ పరంగా అంటే ఇవి మూఢనమ్మకాలు అనేది డిఫరెంట్, దాన్ని అంటే చూపించి ప్రొజెక్ట్ చేసే విధానం వేరేగా ఉన్నాయి. కానీ సైన్స్ పరంగా మాత్రం నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఆ టైంలో వెళ్తే అది బ్రెయిన్ మీద ఎఫర్ట్ చూపించి ఆ బ్రెయిన్ వల్ల ఆ మదర్ ఎలా అయితే థింక్ చేస్తారో బేబీ కూడా అలాంటి థింకింగే బేబీ మీద పడిద్ది. ఆ పడినప్పుడు తెలియకుండా బ్రెయిన్ డెవలప్మెంట్ అని తగ్గిపోతుందండి. తగ్గిపోతే ఆటిజం పిల్లల కింద డెవలప్ అవుతారు. అవి 3 years లోపు మనం దీని మీద చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. నేను దాని గురించి తర్వాత పర్టికులర్ గా ఒక హీరోతో ఆటిజం సబ్జెక్ట్ అని ఒకటి మాట్లాడదాం. ఇప్పుడు ఓన్లీ బహిష్కరణ గురించి మాట్లాడతాను. ఏ ఊరు మీది? విజయవాడే కదా? విజయవాడ. అందుకే నేను దేవినేని నెహ్రూ అలాగా దింపేశారు. అట్లాగా దేవినేని నెహ్రూ గారు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు ఎవరైనా టచ్ లో ఉన్నారా? అవినాష్ గారు తెలుసండి. అవినాష్ గారు బాగా తెలుసు. ఓకే బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే నెహ్రూ గారు చనిపోయిన తర్వాత 11th డే సెరమనీ చేస్తున్నప్పుడు స్టేజ్ మీద మినిస్టర్స్ అందరూ ఉన్నారు. నన్ను ఇన్వైట్ చేసి వాళ్ళందరి మధ్యలో కూర్చోబెట్టారు. ఫాదర్కి ఎంత అయితే ట్రీట్మెంట్ ఇస్తారో నన్ను ఆ రోజు అలాంటి ట్రీట్మెంట్ అలాగే చూసుకున్నారండి. నిజంగా నేను అది మర్చిపోలేను. నాకు మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ మధ్యలో నేను కూర్చుంటే నాకు ఒక రకంగా ఉంది. అంత పెద్దవాళ్ళ నేను లెగిస్తున్నా, ఎవరైనా వస్తుంటే లేవనేవాళ్ళు, నన్ను కూర్చోబెట్టారు. నాకు ఆ రోజు ఆయన ఇచ్చిన ప్రైడ్ మామూలు ప్రైడ్ కాదు, నేను మర్చిపోలేను అసలు. గ్రేట్, నిజంగా. అంతమంది మధ్యలోంచి నేను జస్ట్ యాక్టర్, కానీ నెహ్రూ గారి పాత్ర చేసినందుకు ఆయన నాకు ఇచ్చిన రికగ్నైజేషన్ కానీ అది చాలా. ఆర్జీవి గారికి ఎలా కృతజ్ఞతలు తెలుపుకున్నారు? బాస్ అసలు అవన్నీ రిసీవ్ చేసుకున్నా. నువ్వు కృతజ్ఞత చెప్పినా అంటాడేమో. లక్ష్మీ సెన్టీఆర్తో కృతజ్ఞత తీర్చుకున్నానండి. అవునా? ఇమీడియట్ లక్ష్మీ సెన్టీఆర్ చేశాను కదా, చేసేసరి సెట్. అమ్మా, అయితే నాకు ఇక్కడ ఇప్పుడు రొమాంటిక్ సీన్స్ ఉండొచ్చు, ఉన్నాయేమో. అంటే నా లెక్క ప్రకారం
ఇప్పుడు నేను ట్రైలర్ చూసిన దగ్గర చాలా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. నువ్వు ప్రతిదానికి ఒక రిఫరెన్స్ ఏదో చెప్తున్నావు. రొమాంటిక్ సీన్స్ చేయడానికి అంజలి గారితో ఎలాంటి రిఫరెన్స్లు ఉన్నాయి? రిఫరెన్స్లు అంటే ఏం లేదండి, పర్టికులర్ రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదండి. ఎందుకంటే క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు రిఫరెన్స్, అంటే డైరెక్టర్ విజన్ అనేది రిఫరెన్స్. ఈ రెండు రిఫరెన్స్లోంచే యాక్ట్ చేశాను. ఇది బహిష్కరణ తర్వాత, ఈ బహిష్కరణ ముందు కూడా ఒక్క నిమిషం మాట్లాడతాను. ఎందుకంటే బహిష్కరణకు సంబంధించి ఫస్ట్ నాకు తెలిసినంత వరకు, ఇప్పుడు ఒకవేళ నేను రాంగ్ అయితే నన్ను కరెక్ట్ చేయండి, మొదటి హీరో మీరు కాదు నాకు తెలుసు. అలాగా మీరు కాని దానిలోకి మీరు వెళ్ళి చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఒక గిల్ట్ ఫీల్ అయ్యారా? గిల్ట్ ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు ఫస్ట్ ఒక యాక్టర్ని అనుకున్నారు, యాక్టర్ సంథింగ్ డేట్స్ కుదరలేదు, సంథింగ్ కుదరలేదు, ఇమీడియట్ నన్ను చూస్ చేసుకోగానే యునానిమస్గా ఓకే అనుకున్నారు. బట్ అనుకున్నప్పుడు ఆ యాక్టర్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా అప్పటికి డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ఊహించుకొని ఉంటారు కదా. మళ్ళీ నన్ను డైరెక్టర్ గారు ఆ ఊహల్లోకి నేను వెళ్ళాలి, నేను ట్రావెల్ అవ్వాలి. ఈ ట్రావెల్ అవ్వటం కోసం నాకుంటాయి క్వశ్చన్లు. అంటే అప్పటి వరకు ఆయనతో ట్రావెల్ అయ్యారు కదా, ఇప్పుడు నేను మళ్ళీ ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆయన విజన్లోకి నేను వెళ్ళాలి, ఆ విజన్లోకి వెళ్ళడానికి ఏం హోంవర్క్ చేయాలి, ఎలాగా చొచ్చుకొని వెళ్ళాలి, మళ్ళీ నేను ఆ రూపాన్ని తీసి నా రూపం పెట్టుకోవాలి ఆయన మెదడులో, ఆయన బ్రెయిన్ లో. ఇప్పుడు ఎన్నో పలానా హీరోని ఊహించుకుని ఉండొచ్చు కదా, అదే ఆ రూపంలోకి నేను వెళ్ళాలంటే నేను చాలా ఇంప్రెస్ చేయాలి. ఆ హోంవర్క్ ఆ తపనే ఉండేదండి. అది బయటికి చెప్పేవాడిని కాదు, కానీ నా లోపల నలిగిపోతూ ఉంటాను అనమాట. దాన్ని క్వశ్చనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇంకోటి ఏదో చేయాలి, అది అలా చేయాలి, ఇలా చేయాలి. కానీ ఇలా చేస్తున్నప్పుడు అక్కడ ఆర్టిస్టులు మీ ప్రమేయం ఉన్నాయి, జరిగినా ఉండకుండా జరిగినా మళ్ళీ మీరు ఆర్టిస్టులు ఎదురుపడ్డప్పుడు, అరే నాది ఇతను తీసేసుకున్నాడనో. నేను తీసుకోలేదండి, ఆయన ఎవరో వెళ్ళిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఇంకో యాక్టర్ని చూసుకుంటున్నప్పుడు మళ్ళీ అంటే రాంగ్గా వెళ్తుంది కదా ఇది. అదే చెప్తున్న పాయింట్. ఇప్పుడు అతను రిజెక్ట్ లేరు, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ లో అతను లేరు అనుకుని ఇంకొకళ్ళు చూస్తున్నారు. చాలా మందిని చూశారు, చాలా మందిని చూసిన దాంట్లో నా నేమ్ ఉంచి అది Zee5లోకి వెళ్ళడం, అందరూ యునానిమస్గా ఓకే చేయడం అనేది ప్లస్ అయింది. అంతే అండి, అంతే, దట్స్ ఇట్ ఓన్లీ. వేరే వాళ్ళతో నీకేం ప్రాబ్లమ్స్ లేవు? లేదు. ఎలా అంటే ఇది ఎప్పుడు ఉంటాయండి ఇండస్ట్రీలో, ఒక్కొక్కసారి డేట్లు కుదరక దగ్గర వరకు వచ్చి ఆర్టిస్ట్ క్యాన్సిల్ ఇంకో హీరోలు పెట్టుకోవడం, క్యారెక్టర్ ఆర్టిస్టులు మార్చడం అన్నీ జరుగుతూనే ఉంటాయి కదా. కానీ ఇప్పుడు నేను ఈ ట్రైలర్ చూసిన కాడి నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ వెబ్ సిరీస్ యొక్క బహిష్కరణ డైరెక్టర్ ఎవరైతే ముఖేష్ ప్రజాపతి ఉన్నాడో అతని గురించి బాగా మాట్లాడుతున్నారు. అంటే ఈజ్ అ వెరీ క్లియర్ వాట్ హీ వాంట్స్, ఎంత కావాలి, ఏం కావాలనే దాని మీద చాలా వర్క్ చేశాడని చెప్పారు. అతని పాయింట్లో మీరు ఎలా సింక్ అయ్యారు? మీకు అతనికి మధ్యలో అతని గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు మీరు? లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్కి నేను ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వడానికి, మళ్ళీ నేను కొత్తగా కనిపించడానికి ప్రధాన కారణం ముఖేష్. ఓకే, 100% ముఖేష్. ఎందుకనంటే అండి, ఇప్పుడు యునానిమస్గా Zee5 వాళ్ళు ఓకే చేసిన ఆయన నాకు నచ్చలేదు, నేను వేరే వాళ్ళు చూసుకుంటానంటే ఎవరు చేసేదేం లేదు. అవును, ఎవరు చేసేదేం లేదు, డెఫినెట్గా వేరే వాళ్ళు పెట్టుకోవాల్సిందే. బట్ అందరు చెప్పిన తర్వాత ఆయనకి ఒక నమ్మకం వచ్చింది, బాగా చేస్తాడు ఇతను, బయోపిక్స్ అవి చేశాడు, కొత్తగా చేయించుకుందాం. నాకు ఎప్పుడూ చెప్పింది అదే, వద్దు నాకు కొత్తగా కావాలి. ఈ కొత్తగా కావాలని మీ కింద ఒక పాయింట్ చెప్పారు. గురువు ఒక మాటే చెప్తాడు, ఆ ఒక్క మాట చేసుకుని మనం హోంవర్క్ చేయాలి. నాకు కొత్తగా కావాలి, ఏం కావాలి కొత్తగా ఈయనకి? చిన్నదే ఉంటది కానీ జవాబులు ఎన్నో ఉంటాయి. ఈయన ఏదో కోరుకుంటున్నాను నన్ను ఆయన చెప్తున్నారు అనమాట, నీకు ఇంకో వేరేలా చూపిస్తాను నేను, వేరేలా ఉంటుంది నా మేకింగ్ అంతా వేరేలా ఉంటుంది. అంటే ఆయన డెబ్యూ మనకేమో చాలా డౌట్స్ ఉంటాయి, అంటే ఎలాగా చూపిస్తారు, ఏంటి, ఎలా ఉంటుంది మేకింగ్ అని తెలియదు కాబట్టి. కానీ ఆయన ఎవ్రీడే చెప్తున్నారు, ఇలా నేను చూపిస్తా, లేదు నేను కొత్తగా చూపిస్తాను, నా పోస్టర్ స్టైలింగే వేరే ఉంటుంది, నా ట్రైలర్ కట్ వేరే ఉంటుంది అని చెప్పి ఆయన ఎప్పుడు ఆ కాన్ఫిడెన్స్ని ఇస్తూ అలాగా చెప్పింది చేసాడు ఫైనల్గా. 100%. నాకు నేను నిన్నమన్నా కూడా డార్లింగ్ పరిస్థితి అంటే, నువ్వు అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు, నీకు మార్కెట్ క్రియేట్ అయిపోయింది, 19 తర్వాత నువ్వు చూసుకో, నేను నీకు ఫస్ట్ చెప్పానా, ఇప్పుడు చెప్తున్నా అన్నారు. అంతే. అంత కూల్గా ఉంటాడంట కదా అతను? కూల్గా ఉంటారు, పని రాక్షసుడు, బాగా రాక్షసుడు, మామూలుగా. ఫుడ్ని కూడా ఆయన ఆలోచించారు, అసలు ఫుడ్ ఉందా లేదా, తిన్నానా లేదా అని కాదు. పొద్దున్నే అందరికంటే ముందు సెట్లో ఉంటారు ఆయన సెట్లో ఉండి అన్ని ప్రాప్స్ వచ్చినాయా లేదా, వచ్చినాయా, టీం అందరూ వచ్చారా లేదా అని చెప్పి సాయంత్రం 20 వరకు బాగా పోరాటం చేశారు. రైట్ నౌ టిల్ టుడే
కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రాజెక్ట్ ఇంకా బయటికి గట్టిగా రావాలి, ప్రమోషన్స్ బాగా జరగాలి, ఆ తపన ఉంటుంది చూడండి, అది మంచి ఇన్స్పిరేషన్. కానీ మీ ఇప్పుడు బాగానే మంచిగా 2 million + కి వెళ్ళినట్టుగా అనిపించింది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు ఎవరెవరియో హీరోలు అయ్యి 2 million అంట, 3 million అంట, 4 million అంట అనుకునే టైంలో మీది అక్కడ ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్? చాలా సంతోషంగా ఉందండి. చాలా అంటే ఇన్ని సంవత్సరాలు పడిన కష్టానికి ఒక మెట్టు దొరికింది, రీచబుల్ బాగుంది. అంటే కంటెంట్ బాగుంటేనే రీచ్ అవుతుంది, లేకపోతే ఎంత చేసినా అది రీచ్ అవ్వదు. ద ఆర్గానిక్ రీచ్ కంటెంట్, ఎందుకంటే యునానిమస్ గా ట్రైలర్ ఎవరు చూసినా ఫీల్ అనేది అందరూ పెద్ద ప్రముఖ జర్నలిస్ట్ వచ్చారు, అరే భలే బస్ చేస్తుంది ఆ బహిష్కరణ అనే ట్రైలర్ అనేది చెప్తుంటే, అరే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే ఈయన ఇలా చేస్తున్నారేమో అనుకొని వెరీ అదే అనిపించింది, నాకు కూడా అనిపించింది. అరే ఒక మంచి కంటెంట్ ఉన్నది జరుగుతుంది, మళ్ళీ ఒక G5లో ఒక కొత్తది రాబోతుంది అనిపించి ఒక ఫీల్ అయితే వచ్చింది. నేను అందులో చూసిన వాటిలో ఈ మధ్య రక్కీ ఒకటి, రక్కీ అన్ని కొన్ని చాలా చాలా బాగా వచ్చినాయి G5లో. అలాంటిది చాలా కాలం తర్వాత మళ్ళీ ఇది వస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. కానీ ఈ ప్రాజెక్టు ఈ ప్రాసెస్లో చాలా లేట్గా డెలివరీ అవుతున్న ఫీలింగ్ ఉంది. ఎందుకు అంటే లేటెస్ట్గా ప్లే అవ్వాలంటే కొద్దిగా లేట్ అయినా పర్లేదండి. ఇప్పటి వరకు మీరైతే ఏ కంటెంట్ల గురించి అయితే మనం మాట్లాడుకున్నామో వాటన్నిటికీ బియాండ్ అయితే ఉంటుంది. అంటే కంటెంట్లు నేను పోల్చి చెప్పట్లా, ఆ సబ్జెక్ట్ ట్రీట్మెంట్స్ ఆ సబ్జెక్టుల కంటే ఇది మాస్ ఓరియంటెడ్, రస్టిక్గా ఉంటుంది. మీరు ఆఫ్టర్ 19th చూసిన తర్వాత ఫైట్ సీక్వెన్స్లు కానీ, లేకపోతే పర్ఫార్మెన్స్లు కానీ, మీకు లొకేషన్స్ కానీ, మీరు అన్నీ చూస్తే డెఫినెట్గా అరే అసలు మీరు యాజ్ ఎ ఫ్రెండ్గా ముఖేష్ ఇంత ఎక్స్ట్రాడినరీగా మేకింగ్ చేశాడా, ఇంత విజువలైజేషన్ ఉందా అని క్లాప్స్ యూనానిమస్గా మళ్ళీ తీసుకుంటారండి. ఇప్పుడైతే ట్రైలర్కి అయితే ఎంతగా మేము రీచ్ అయినంత వరకు అందరూ ఎలా అయితే చెప్తున్నారో, ఆఫ్టర్ రిలీజ్ తర్వాత కూడా అందరి దగ్గర నుంచి అలాంటి అప్రిషియేషన్ 100% ఫస్ట్ డైరెక్టర్ గారికి 100% పడతాయి. సూపర్. తర్వాత యాక్టర్స్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అండ్ డిఓపి ఫస్ట్ యామినీ గారు అని చేశారండి. తర్వాత ప్రసన్న ఇద్దరు సూపర్ వర్క్, సూపర్ ఫ్యాంటాస్టిక్ వర్క్ ఉంటుంది, కెమెరా వర్క్. ఓకే. సో మ్యూజిక్ ఎలాగో వింటున్నారు సిద్ధార్థ్, మ్యూజిక్ రైటింగ్ సైడ్ శ్యామ్ గారు కానీ అండ్ వంశీ కానీ, రైటింగ్ డైలాగ్స్, వీటన్నిటికీ అంటే 24 క్రాఫ్ట్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్ వర్క్ జరిగింది. ఓకే. అంటే మీకు ఇంత అవగాహన ఉంది కాబట్టి మీరు ఇంటి మాట్లాడుతున్నారు. దీనిలో మీతో పాటు త్రూఅవుట్ క్యారెక్టర్ ఒకటి చిట్టి అనే ఉన్న క్యారెక్టర్ ఉందా? లేదండి. లేదండి. చిట్టి అనే క్యారెక్టర్ లేదు. మహబూబ్ భాష అని ఉండేవాడు. అబ్బో మీ గురించి తెగ చెప్తున్నాడు అతను. చిట్టిగా మారి వచ్చి దూరాడండి. ఫస్ట్ చాలా అమాయకంగా దూరాడు, తర్వాత బాగా దగ్గర అయిపోయాడు. చాలా ఎక్కువసేపు మీరు నిజంగా సీరియస్ చెప్తుంటే నేను ఒకవేళ రాంగ్ విన్నానా, అతను ఏమన్నా తప్పు చెప్పాడా? ఇలాగే ఇద్దరు ఆడుకునే. ఓకే, అసలు లేదనేవాడేమో. అంటే ఫస్ట్ తను రిజర్వ్డ్గా ఉంటాడు, నేను రిజర్వ్డ్గా. నేను ఏంటంటే స్క్రిప్ట్ చదువు, ఎందుకంటే కొత్త స్క్రిప్ట్ కదండి, దీంట్లోకి ఎంత హోంవర్క్ చేస్తే అంత వెళ్ళాలి. అందుకే నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. తర్వాత నాతో త్రూ అవుట్ ట్రావెల్ అవ్వాలి క్యారెక్టర్. మేమిద్దరం ఎంత బాగా అయితే స్క్రీన్లో కూడా అంత బాగా వస్తుంది కామెడీ. అలా అంత రియలిస్టిక్ స్పేస్లో ఉండేవాళ్ళం ఇద్దరం. తర్వాత ఇంకా అతి చదువు తీసేసుకున్నాడు, నేనే కట్ చేశారా? మంచి పని చేశారు. అయితే ఇప్పుడు మీరు చాలా ఇంట్రోవర్ట్ అనేది ఇండస్ట్రీ మొత్తం అనుకునేది ఏంటంటే, శ్రీతేజ్ పెద్దగా మాట్లాడు, చాలా ఇంట్రోవర్ట్ అనుకుంటారు. కానీ మీతో ఒకసారి మాట్లాడి పరిచయం అయినాక మీరు ఒక లైన్ దాటేస్తే మీరు ఇంకెంత దగ్గరగా ఉంటారు అనేది చాలామంది చెప్తున్నారు. అసలు ఈ ఇంట్రోవర్ట్ అనేది ఎందుకు వచ్చింది మీకు? తెలియదండి నాకు. ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. నేను నిన్న మొన్న ఎప్పుడో ఇన్స్టాగ్రామ్లో వస్తాయి కదా ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అని, చదివినప్పుడు నేను ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అసలు ఈ రెండు ఏంటి, ఏదో నా పని నేను చేసుకెళ్తున్నాను, తానొప్పక నొప్పించగా తిరుగువాడు ధన్యుడు సుమతి, అంతే అంతే, దట్స్ ఇట్ అండి. ఇంకెంతకు మించి ఇంకేం లేదు. దీనిలోనే మాయా మర్మం అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మనకి చాలా ఉంది పని. 10 మందితో కూర్చొని ఎక్స్ట్రీమ్ లెవెల్ కవర్లు చెప్పాలా, లేకపోతే నా వర్క్ని డెవలప్ చేసుకోవాలి, నా కెరీర్ని డెవలప్ చేసుకోవాలి, అండ్ నా పర్సనల్ వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇది చాలా పనులు ఉన్నాయి. ఈ పనులన్నీ ఉన్నప్పుడు ఎక్కువ మందితో కలవకపోవచ్చు అండి, కలిసిన వాళ్ళందరితో నేను కలిసి చాలా బాగుంటాను. కానీ ఇప్పుడు మీరు ఎన్ని సినిమాలు చెప్పండి, ఎన్ని చేయండి, ఇవన్నీ ఒక ఎత్తు. పుష్ప మళ్ళీ అక్కడికి వస్తే అసలు అల్లు అర్జున్ గారితో కానీ వర్క్ చేయటం, సుకుమార్ గారితో, పుష్ప 2లో ఎంత వర్క్ ఉండింది, మీరు ఎంత కంటిన్యూ అవ్వబోతున్నారు?
అంటే 3 కూడా ఉందని డైరెక్టర్ గారు అన్నారు. అవును. అది బయటికి పుష్ప 3 కూడా ఉంది. 2 1కి ఒక 100 రెట్లు పైన ఉంటుందండి. బా యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, డైలాగ్స్ కానీ, లేకపోతే సెట్స్ కానీ, అల్లు అర్జున్ గారి పెర్ఫార్మెన్స్ కానీ, క్యారెక్టర్స్ని డ్రివెన్ ఈ పార్ట్ 2లో మెయిన్ డ్రివెన్ అయిన విధానం కానీ, అవన్నీ యునానిమస్గా ఆ సినిమాని ఎంత బ్లాక్ బాస్టర్ చేశారో అంతకంటే పెద్ద బ్లాక్ బాస్టర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మీరు అలా కంటిన్యూ అవుతూనే ఉంటారు ఆ క్యారెక్టర్స్తో? తెలియదండి. అంటే నా ఉద్దేశం లేదు, నేను ఈ శ్రీతేజ్ గారిని తీసుకోవచ్చు కదా పలానా క్యారెక్టర్ కానీ నేను కొంతమంది డైరెక్టర్ని చెప్పినప్పుడు ఆయన జుట్టు తీయండి బాబు, గడ్డం తీయండి బాబు అని చెప్పారు నాకు. అవునండి. నిజమేనా అది? అవునండి. దాదాపు 8 సినిమాల వరకు నేను చేయలేదు. అవునా? దాదాపు ఈ 10 monthsలో ఈ హెయిర్ను గడ్డం తీయడం కుదరక. ఓకే, ఈ క్యారెక్టర్స్ కోసం ఉంచాలి. ఆల్రెడీ కమిట్ అయి ఉన్నాను. అబ్బా. ప్లస్ ఒకవేళ తీసి గడ్డం అది పెట్టుకున్న ఆర్టిఫిషియల్గా ఉంటుందండి. అది విగ్గు గడ్డం ఏంటంటే ఆ న్యాచురల్ రాదు. ఎప్పుడైతే నన్ను సుకుమార్ గారు ఈ లుక్ చూసి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ లుక్కి మనం బైండ్ అయి ఉండాలి. అది టైం పట్టినా. కానీ మరి మీరు పెరుగుతా ఉన్నప్పుడు అది పెరుగుతా ఉంటే కూడా అది కంటిన్యూ అవుతుందా అట్లానే? ఏదండి గడ్డం లేదు, కట్ చేసుకుంటాం. మళ్ళీ దానికి క్యారెక్టర్ తగ్గట్టుగా లెంత్లు తగ్గించుకుంటాం. మీకు అది ఐడియా ఉంటుంది? ఐడియా ఉందండి. ఎన్ని రోజులు చేస్తుంటారండి పుష్పలో? ఇప్పటికి ఒక 20 days అబౌవ్ చేస్తుంటాను. ఓకే, 20 days అబౌవ్ అంటే మంచి క్యారెక్టర్ యాక్చువల్లీ. చూడాలండి. అనుకున్నారా సార్ ఎప్పుడన్నా నేను మొత్తం భారతదేశం గర్వించదగ్గ నటుడితో వర్క్ చేస్తాను అని? మీరు ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి. పుష్ప 2 సెట్లో అల్లు అర్జున్ గారు అన్నారు, నేను ఇలా బహిష్కరణ ఇవి చేస్తున్నాను సార్ అది ఇది అని చెప్తే, కష్టపడను బ్రదర్, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియా రేంజ్ దాటిపోయి వెళ్ళాలి, అంతవరకు కష్టపడను అని చెప్పారు ఆయన. బా, నాకు చాలా బాగా అనిపించిందండి అది. అంటే వాళ్ళ లోపల ఎంత ఉంది, తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేయాలనే కసి ప్రతి ఒక్కళ్ళలోనూ డెవలప్ చేసుకోండి అని. అది ఆర్టిస్టులు రేంజ్ గట్టి కాదు, చేస్తూ ఉంటే కష్టపడాలి, బాగా కష్టపడాలి. అంటే కొత్తగా చేయడం కోసం ట్రై చేయమని, ఏదో ఒకటి కొత్తగా చేయండి. అందుకే రెగ్యులర్గా కాకుండా ఏదో ఒకటి ఎఫర్ట్ పెట్టాలి. ఏదో ఒకటి కొత్తగా చేయడం కోసం ట్రై చేసామంటే రికగ్నైజేషన్ వస్తుంది. రికగ్నైజేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పెట్టుబడులు పెరుగుతాయి. పెట్టుబడి పెరిగినప్పుడు సినిమా స్పాన్ పెరిగిద్ది. సినిమా స్పాన్ పెరిగినప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియా నుంచి వరల్డ్ సినిమాను కూడా మనం శాసించవచ్చండి. మరి వరల్డ్ సినిమా ఇక్కడికి వచ్చి మనం చూస్తున్నాం, మన సినిమా కూడా అక్కడికి వెళ్ళి ఎందుకు చూడదు? కూడా చూడాలి కదా. మనం ఆ సినిమాలు డబ్బింగ్ చేసుకొని అన్ని సినిమాలు మనం చూస్తున్నాం, మన సినిమాలు వాళ్ళు డబ్బింగ్ చేసుకొని చూస్తారండి. దట్స్ ఇట్, అంతే కదా. అదే జరుగుతుంది. అదే కదండి. బాహుబలి నుంచి రాజమౌళి గారు తీసుకెళ్లారు, తర్వాత నాగాశ్విన్ గారు తీసుకెళ్లారు, ఇప్పుడు సుకుమార్ గారు తీసుకెళ్తున్నారు. అలా వీళ్ళు తీసుకెళ్లే దాంట్లో మన కష్టం కూడా పడాలి. ఇంకా కష్టపడుతూ ఉంటే డెఫినెట్గా మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళగలం అండి. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారండి, పలానా పుష్ప ఆర్టిస్ట్ అనో ఏదన్నా ఉంటుందండి? ఉంటుంది కదండి. ఉంటుందా? గుర్తుపడతారు, సంతోషంగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే నన్ను కళామ తల్లి బ్లెస్సింగ్స్ ఉంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ ఉన్న వాళ్ళలో నేను కూడా ఒకటి అవ్వడం అనేది నిజమే. నేను చాలా ఇదిగా ఫీల్ అవుతున్నానండి ఆ విషయాన్ని మాత్రం. సూపర్. నిజంగా ఇట్లాగా అంటే ఈ కళామ తల్లిది ఎందుకు నేను ఉదాహరణ చెప్తా అంటే, ఎంతోమంది 100 కోట్లు ఉన్నోళ్ళు 1000 కోట్లు ఉన్నోళ్ళు ఉండొచ్చు, కానీ అరే పలానా ఆర్టిస్ట్ అని గుర్తుపట్టేది మాత్రం ఆర్టిస్టులనే. పలానా సినిమాలో చేశాడు, పలానా కామెడీ స్కిట్, చిన్నదా పెద్దదా అనేది కూడా లేదు, వాడికి వెంటనే ఒక గుర్తింపు తీసుకొచ్చేది ఇక్కడే. అందుకని దాన్ని ఎప్పుడు రెస్పెక్ట్ చేయండి బ్రదర్. ఇప్పుడు ఇంకా మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్లో, ఇప్పుడు మీరు మొన్న ఇందాక 8 నుంచి 10 సినిమాలు వదులుకున్నా అన్నారు కదా, వాటిలో అరే ఇది నాది కాకుండా పోయింది అని బాధపడ్డ సందర్భం ఉందా? బాధపడటం అంటే కొద్దిగా చేసుంటే బాగుండు అని అనిపించింది. బట్ సరే, ఓకే, ఆల్ ఈజ్ వెల్, ఇంకా బెస్ట్, ఇంకా ఏదో ఉంది, మనం ఇది మిస్ అవుతుంది, మనం వదులుకోవట్లేదు, కొన్ని సర్కంస్టెన్సెస్ వల్ల చేయలేకపోతున్నాం. కాబట్టి భగవద్గీతలో గీతా సారాంశం చెప్తున్నట్టున్నారు మీరు. ఏమో అండి, అంటే మనకి దక్కేది ఎప్పటికీ 100%. దట్స్ ఇట్ అండి, అంతే అండి. అంతకు మించి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వేరే ఎవరినో అనుకున్నారు, అనుకోకుండా వాళ్ళ డేట్స్ కుదరలేదు, నేను జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఇది నన్ను బిజీ చేసింది, మళ్ళీ నాకు మంచి ట్రాక్ ఇస్తుంది, మంచి హీరోయిక్ జోన్లోకి తీసుకెళ్లే స్పేస్ దొరికింది కదండి. ఇంకా అందుకనే నాకు ఆ గతం అనేది నాకు తెలియదు. నేను ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందో అదే. కానీ బహిష్కరణ విషయానికి వస్తే, తక్కువ జాతి ఎక్కువ జాతి అనే ఒక టాపిక్ వస్తే అనేది నాకు చూచాయిగా తెలిసింది.
ట్రైలర్లో అది ఆల్రెడీ అదే అది ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. కానీ ఇవి నిజంగా మీరు నమ్ముతారండి? ఉన్నాయా? అంటే ఆల్రెడీ విలేజెస్లో ఉన్నాయి కదండి, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇది వాళ్ళు కాదు, ఇప్పుడు 90s బ్యాక్డ్రాప్లో మనం వస్తున్న కథ కొన్ని రియలిస్టిక్ అంశాలని డైరెక్టర్ గారు సేకరించి ఆయన అనుభవంతో 90s లో పుట్టాడో లేదో కూడా తెలియదు, ఆయన 90s కథ చెప్తున్నాడు. 90s లో పుట్టే ఉంటారండి. పుట్టే ఉంటాడు అదేలే, అప్పటికే 5-6 ఏళ్ళు ఉంటాయి. మీకు బాగా తెలుసు కదా. అలాగా అంటే కథ తెలుసుకోవడానికి 90s లోనే పుట్టకపోయినా ఆ పెరుగుతున్న విధానంలోంచి కూడా చాలా వింటూ ఉంటాం కదండి, అలా కూడా తెలుసుకోవచ్చు. అలాగా ఆయన తెలుసుకొని ఆయన అనుభవంతో దాన్ని కథగా మలచి తీసుకొచ్చిందే బహిష్కరణ. కానీ అతను బిగ్ బాస్ లాంటి ఒక బ్రాండ్లో చాలా వర్క్ చేసి చాలా పేరు గడించాడని చెప్పి విన్నా. మీరు అంతకుముందు అవన్నీ చేశాడని సినిమా ఒప్పుకున్నారా, లేదు ఈ బహిష్కరణ క్యారెక్టర్ హాంట్ చేసి ఒప్పుకున్నారా? స్క్రిప్ట్ అండి, స్క్రిప్ట్ అంతే. Hmm. బహిష్కరణ టైటిల్ అండ్ స్క్రిప్ట్ చెప్పింది. కానీ నేను వ్యక్తిగతంగా అయితే బహిష్కరణ ఈ టైటిల్ పెడతానికి ఎంత ధైర్యం కావాలి. అవునండి. అంటే ఎవరిని వెలేసేటానికి, ఒకరిని ఊరు నుంచి వెళ్ళిపోమ్మంటానికి, ఒక రాజ్యం నుంచి వెళ్ళిపోమ్మంటానికి, ఒక రాష్ట్రం నుంచి వెళ్ళిపోమ్మంటానికి బహిష్కరణని వాడతాం. అంటే దాన్ని చేయటానికి ఎంత కలేజే ఉండాలి. ఆ డైరెక్టర్లో ఏదో ఉంది సంథింగ్ అనేది నేను ఫీల్ అయ్యాను. అందుకని అప్పుడు చేస్తున్న ఆర్టిస్టులు ఎవరెవరు అని చెప్పి చూస్తే మెయిన్ 4 ఆర్టిస్టులు నాకు బాగా తెలిసిన వాళ్ళు. శ్రీతేజ్, బాషా మొహమ్మద్ గారు, అంజలి గారు, అనన్య నాగల్య, వీళ్ళందరినీ కూడా నేను అందరికి పర్సనల్గా మెసేజ్ పెట్టా. అంటే మీకు నేను మనకు తెలుసు మెసేజ్ పెట్టలేదులే కానీ రీచ్ అవుతారు అని తెలుసు నాకు. అంటే నాకు నిజంగా చాలా కాలం తర్వాత కాదన్నా, అసలు మీతో ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ అనుకుంటే ఇవాళ బహిష్కరణకి అయ్యింది. నేను లక్ష్మీ ఎన్టీఆర్ ఆ టైంలో మ్యాక్సిమం అందరితోనూ, ప్రభు గారితోనూ, అందరితోనూ, స్వప్న గారితో, ప్రేమ గారితో, టిఎన్ఆర్ గారితో, అందరితో అయిపోయింది. మీరు ఒక్కళ్ళతోనే నాకు కుదరలేదు ఆ టైంలో. ఇది రాసి పెట్టి ఉంటుంది. మధ్యలో కూడా తర్వాత వేరే ఒకళ్ళు చేపిస్తా అన్నారు, మీతో మాట్లాడతాను, అన్నతో చేపిస్తాను, అన్న ఇంటర్వ్యూ చేస్తే చాలా బాగా ఉంటది, అన్న మామూలు వ్యక్తి కాదు అది ఇది అని చెప్పి అప్పటికే మీ పేరు ఎప్పటి నుంచో వింటున్నాను, శివన్న అని మనం కలుస్తూనే ఉన్నాం, తెలుసుకుంటూనే ఉన్నాం. కానీ ఇంటర్వ్యూ టైం చూడండి ఇప్పుడే వచ్చింది కరెక్ట్ గా. అది కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ బహిష్కరణ. అవును, అదే బహిష్కరణకు సంబంధించి నాకు నిజంగా కూడా చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయి. నేను చాలా చదివాను దీనికి సంబంధించి కూడా. అందుకని మీ పర్టికులర్ క్యారెక్టర్కి వచ్చే గుర్తింపు నాకు తెలుసు. నిజంగా ఇది నెక్స్ట్ లెవెల్లో మీకు చాలా చాలా కాల్స్ వస్తాయి, ప్రిపేర్డ్గా ఉండండి. చాలా నెక్స్ట్ లెవెల్. నిజంగా ఒక మంచి భలే ఉన్నాడు శ్రీతేజ్ ఇంత ఆర్టిస్ట్ అని చెప్పేసి వచ్చే పేరు నీకు రాబోతుంది. వెయిట్ చూస్తూ ఉండండి. ఇంకా మిస్ అయిన సినిమాల గురించి బాధపడద్దు. ఇక్కడ ఇండస్ట్రీలో ఏది దక్కాలో అదే దక్కుతుంది. చూస్తున్నానండి. నేను ఇది ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నానంటే, నేను 19 తర్వాత నీతో ఫుల్ ప్లెజ్డ్ కూర్చొని మాడాలి. అక్కడ అలా ఇలా చేసావు, ఇక్కడ ఎలా చేసావు, ఇక్కడ అమ్మాయిని ఎలా గిల్లావు, ఇక్కడ ఈ అమ్మాయిని ఎలా గిల్లావు అనేది నాకు తెలుసుకోవాలి. ఎలా తిట్టించుకున్నావు కూడా అడగాలి. అవన్నీ ఉంటాయి. ఎనీవేస్ అసలుకి చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇట్లా చేసుకుంటా ఉండండి. డెఫినెట్గా నాకు చేతనైంది. మాకు ఎప్పుడైనా మీకు హెల్ప్ కావాలంటే ఎనీ టైం డాక్ తెలుగు మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మీలాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులని పర్టికులర్గా గుర్తుపెట్టుకొని ఇది కదరా విజయం అనేది నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను. ఆల్ ది వెరీ బెస్ట్ శ్రీతేజ్. కొట్టండి, కొట్టినాక మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ బహిష్కరణ, Z5 July 19th. డోంట్ మిస్.